తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో పాల్గొంటారు. ఆయన మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లనున్నారు సీఎం రేవంత్. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభిస్తారు. అనంతరం కాళోజీ ఆర్ట్ గ్యాలరీ సందర్శిస్తారు. ఆయన ఈ మధ్యాహ్నం 3:20 నుంచి 3:55 వరకు ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఇందిరా మహిళా శక్తి మేళాలోని స్టాల్స్ను సందర్శిస్తారు. ఆయన అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇవాళ 7వ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాళ సభ ముందుకు పలు బిల్లులను తీసుకురానుంది కూటమి ప్రభుత్వం. ఏపీ కోఆపరేటివ్ సొసైటీ చట్ట సవరణ బిల్లు, ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు, ఏపీ ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. గత ప్రభుత్వం ఋషికొండలో నిర్మించిన భవనాల నిర్మాణంపై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. పోలవరం ప్రాజెక్టు, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై కూడా చర్చించనున్నారు. ఇవాళ ఏపీ శాసన మండలిలో 5 బిల్లులను ప్రవేశపెట్టనుంది కూటమి ప్రభుత్వం. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు, ఏపీ ఆయుర్వేదిక్ హోమియోపతి చట్ట సవరణ బిల్లు, ఏపీ మెడికల్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయనుంది. 7 కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు, ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు, హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు 2024, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్ట సవరణ, అలాగే ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు 2024లను అసెంబ్లీ ఆమోదించింది. ఏపీ సర్కార్ జనాభా పెరుగుదలపై పూర్తిగా దృష్టి సారించింది. ఇందుకు గతంలో ఉన్న నిబంధనలను పూర్తిగా తొలగిస్తోంది. ఇందులో భాగంగా మంత్రి నారాయణ కూడా అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఇకపై ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తెలిపారు. అంతేకాదు దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు 2024కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్ నియోజకవర్గం లగచర్లకు వెళ్తున్న ఎంపీని మొయినాబాద్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఆమెతో పాటు ఎంపీ ఈటల రాజేందర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాసేపు బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి మొయినాబాద్ పిఎస్కు తరలించారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేతకాక తనను అడ్డుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేపై ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో ఏదో ఒక విమర్శ చేయాలి అన్న ఉద్దేశంతోనే సర్వేపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆయన కుటుంబ సర్వే శాస్త్రీయంగా జరుగుతుందని తెలిపారు. సర్వే వల్ల ప్రజల ఆస్తులకు ఎలాంటి సమస్య వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆయన ఎన్నికల హామీల అమలు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. దీపం 2 పథకాన్ని తప్పుదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ పథకానికి బడ్జెట్లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదన్నారు. ఆయన అప్పుల విషయంలో గత వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తుందని మండిపడ్డారు. ఆయన భక్తి టీవీ కోటి దీపోత్సవం 10వ రోజు కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగాయి. కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి అమ్మవార్ల కన్యాలోత్సవం కన్నుల పండువగా జరిగింది. కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ ప్రజల మధ్య ఐక్యమత్యం పెంచేందుకు, కొత్త ఉత్తేజం పెంపొందించేందుకు కోటి దీపోత్సవం ఒక మహత్తర వేదిక అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈ స్థాయిలో నిర్వహించడం అద్భుతమని కితాబిచ్చారు. ఆయన రక్షణ మంత్రిగా దేశ సరిహద్దులను కాపాడటం తన బాధ్యత అన్నారు రాజ్నాథ్ సింగ్.
అయితే సరిహద్దుల భద్రత ఎంత ముఖ్యమో సంస్కృతిని కాపాడటం కూడా అంతే ముఖ్యమన్నారు ఆయన. భక్తి టీవీ ఆ పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు రాజ్నాథ్ సింగ్. గ్రేటర్ వరంగల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం 4170 కోట్లను మంజూరు చేసింది. వరంగల్ కార్పొరేషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం ఈ నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వరంగల్ సిటీ వాసులు చిరకాల వాంఛ నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్కు పాల్పడిన 5 సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు పోలీసులు. జూనియర్ స్టూడెంట్స్ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్లో విద్యార్థికి గుండు గీయించిన ఘటనను వైద్య శాఖ సీరియస్గా తీసుకుంది. దీనిపై విచారణను 3 మెన్ కమిటీ వేసినట్టు తెలిపారు కాలేజ్ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు. బాధ్యులపై చర్య తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు లేఖ రాశామన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. స్టూడెంట్స్కి డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. సమాచారం అందుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురుకుల పాఠశాలకు చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు కలుషితమై అతిసార ప్రబలినట్లు సమాచారం. హాస్టల్లో ఉన్న కలుషితమైన నీటిని పరిశీలించి ల్యాబ్కు పంపించారు అధికారులు. బోరుగడ్డ అనిల్కు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఇవాళ మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు తుళ్లూరు పోలీసులు. బీజేపీ నేతలపై దాడి కేసులో అనిల్ను విచారించనున్నారు పోలీసులు. నిజామాబాద్ నగరమే నీతూ కిరణ్ భర్త బీఆర్ఎస్ నాయకుడు దండు శేఖర్ పై దాడి చేశాడు ఓ ఆటో డ్రైవర్. ఇనుప రాడ్డుతో తల పగలగొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ శేఖర్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నాగారం 80వ క్వార్టర్లో ఈ ఘటన జరిగింది. 100 గజాల ప్లాటు విషయంలో వివాదమే దాడికి కారణమని స్పష్టమవుతోంది. తన భూమిని బీఆర్ఎస్ నేత దండు శేఖర్ అనుచరులు కబ్జా చేశారని ఆరోపిస్తూ ఉన్నాడు ఆటో డ్రైవర్.